రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలకి. బేసికలీ స్కిల్ యూనివర్సిటీ గురించి మనం చర్చిస్తూనే ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి అన్న మాట మనం యాక్చువల్లీ నేషనల్ రౌండప్ లో మీరు పదే పదే చెప్పిన మాటనే ఇది. నిజానికి క్వాలిటీతో కూడినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ రావట్లేదు బయటకి, స్కిల్స్ ఉన్న వాళ్ళు కనబడతలేరు అనేది పెద్ద క్వశ్చన్. అన్ఎంప్లాయ్మెంట్కి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నిజానికి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం గ్రాడ్యుయేట్స్ కనబడట్లేదు. గ్రాడ్యుయేట్స్ చదివారంటే చదివాడు, ఏ లాభం అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు, ఎవరైతే కాలేజీల నుంచి మంచి గ్రాడ్యుయేట్లు అంటే స్కిల్స్ కలిగిన వాళ్ళని రాకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కాలేజీ యాజమాన్యాలకు వాళ్ళ అనుమతులు రద్దు చేస్తామని ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. మీరేమంటారు? ఇది ఎప్పుడో చేయాలండి సాయి గారు. నిజంగానే దీని తప్పు నేను రాజశేఖర్ రెడ్డి డోర్ స్టెప్ మీద వేసేస్తాను. కరెక్ట్. ఆయన వచ్చిన తర్వాత ఈ స్కాలర్షిప్లు ఇది నేను ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. అన్నిటికీ కాలేజీలు వచ్చాయి, అవసరానికి మించి కాలేజీలు వచ్చాయి. అదేంటారు 190 కాలేజీలు వచ్చాయి సాయి గారు. దాంట్లో ఇప్పుడు 40-50 బంద్ అయిపోయినాయి. మిగతా దాంట్లో కూడా ఎక్సెప్ట్ ఫర్ టాప్ 10-20 కాలేజెస్ మిగతా అన్నింటిలో సీట్లు ఫిల్ కాలేదు. ఇంకా ఫ్యాకల్టీ దీంట్లో వేరే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఫ్యాకల్టీ గురించి. మీరు ఐఐటి ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ డిఫరెన్స్ చెప్పండి సాయి గారు. పిల్లలు ఏం తక్కువ కాదు, దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ స్కిల్డ్. వాళ్ళని తప్పు పట్టలేం మనం. కానీ వాళ్ళు చదువు చెప్పేటోళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? అందరికంటే తక్కువ జీతం ఇవ్వకుండా నడిపించేటోళ్ళు తీసుకొస్తారు. అక్కడ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు తీసుకొచ్చి ఉద్యోగంలో పెడతారు. ఎవరో ఏఐసిటి అప్రూవల్ ఏదో కాకుండా కావడానికి యూనివర్సిటీ అప్రూవల్ కోసం కొన్ని ప్రొఫెసర్ని పేరు కోసం పెట్టుకుంటారు, హెచ్ఓడీస్ అని చెప్పేసి. ఇది ప్రాబ్లం సాయి గారు. ఈయనప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం చాలాసార్లు చెప్పాను, మీరు కూడా ఇంజనీరే, యూ ఆల్సో నో ద సిచ్యువేషన్ వెరీ వెల్. మీరు ఇంజనీరింగ్ చేశారు. కానీ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నారా అంటే నేను అడిగాను చాలా మటుకు. నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తుండే. 18 సంవత్సరాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేశాను నేను. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి కాలేజ్కి వెళ్ళినప్పుడు సాయి గారు 3 సంవత్సరాలు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఒక్క స్టూడెంట్ కూడా దొరకలేదు. ఎంబీఏ స్టూడెంట్ ఒక్కడు కూడా క్వాలిఫై కాలేదు. బికాస్ వాళ్ళు తప్పు పట్టలేం. క్వాంటిటీ కాదు సాయి గారు మనకు కావాల్సింది, క్వాలిటీ. అక్కడ ఏమంటారు ప్రొఫెసర్స్ దగ్గర మాట్లాడడం, హెచ్ఓడీస్ దగ్గర, సార్ మాకు వాళ్ళు లిస్ట్ ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళని తీసుకోవాల్సింది, మేము ఏం చేయలేము. అప్పుడు నేను ఐఎస్బీ ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళు ఏమంటారు, సార్ ఐఎస్బీకి అట్లా ఏముంది సార్, వాళ్ళు కావాలని చెప్పి ఎవరిని కావాలంటే వాళ్ళనే తీసుకుంటారు. ఐఏఎంలు ఎందుకు తీసుకుంటారు? క్యాట్ ఎగ్జామ్ రాసిన 99.99% వాళ్ళకి ఇస్తారు అడ్మిషన్. డెఫినెట్గా ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ మన దగ్గర ఐఎస్బీ ఉంది, IIIT ఉంది, నాల్సార్ యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ ఉంది. అక్కడి నుంచి వచ్చే క్వాలిటీ స్టూడెంట్స్ ఇచ్చేస్తూ వస్తే మిగతా వాళ్ళకి ఏమైంది, ఇక్కడ ఏం పట్టింది? మన దగ్గర మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఏం చెప్తున్నా? అగైన్ ఐమ్ నాట్ సెయింగ్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్, కొన్ని అయితే బాగుంది. కానీ జనరల్లీ ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఈ 100% ప్లేస్మెంట్ రేస్ అన్నిటికంటే పెద్ద ఫ్రాడ్ అది సాయి గారు. ఈ 100% ప్లేస్మెంట్ అనేది ఫ్రాడ్. వీళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తారు, దాని తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వరు. ఓన్లీ అది బోర్డు మీద హౌడింగ్ల మీద పెట్టుకోవడానికి. ఈ పేరెంట్స్ కూడా తప్పు పట్టారు. నేను దీని కూడా ముందు కూడా చాలాసార్లు చెప్పాను దీని గురించి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అది రిజిస్ట్రేషనే క్యాన్సిల్ చేసి పడేస్తా అంటున్నారు. నేను చెప్తున్నా ఎప్పుడో చేయాలండి మీరు అది. మీరు చూడండి 100 యూనివర్సిటీ 100 కాలేజీలకు మీరు 10 కాలేజీలు పెట్టుకోండి, 20 కాలేజీలు డిమాండ్ చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. చార్టర్డ్ అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటింగ్ మనకు తెలుసు, ఐసీడబ్ల్యూఆర్ చేస్తారు ఎగ్జామ్. అది చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ఎగ్జామ్ రాసిన అందరినీ పాస్ చేస్తే ఏముంటుంది సాయి గారు? రోడ్డు మీద చార్టర్డ్ అకౌంట్ తిరుగుతూనే ఉంటారు ఉద్యోగం లేకుండా. వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్టన్ పర్సంటేజ్నే పాస్ చేస్తారు. వాళ్ళు ఇండస్ట్రీలో ఏ డిమాండ్ ఉందో అదే డిమాండ్ మీద వాళ్ళు అంతమందినే పాస్ చేస్తారు ఎగ్జామ్. ఇండస్ట్రీలో ఈ సంవత్సరం 350 మంది, 560 మంది కావాలి, లేదు 1000 మంది కావాలి. ఎగ్జాక్ట్లీ దట్ నంబర్ విల్ పాస్ అవుట్. అంటే వాడు బయటికి రాగానే వాడికి ఉద్యోగం రెడీగా ఉంటుంది. ముందు సిఎస్ ఉద్యోగం చేయకపోతుండే, దే యూస్ టు ప్రాక్టీస్. ఇప్పుడు చాలామంది జాబ్కి వెళ్తున్నారు అన్నమాట. సో ఇదొక ఏం చేయాలండి దిస్ ఎంటైర్ థింగ్. అది రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇంకా నేను చెప్తే పెద్ద కొట్లాడవుతుండేది. గాంజాలు అమ్ముకుంటున్నారు, గాంజా చేసుకుంటున్నారు, డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు గ్రాడ్యుయేట్లు అందరూ చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది. అంటే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేనప్పుడు ఇట్లాంటి పని చేస్తున్నారని చెప్తున్నారు. చాలా బాధాకరం అది. డెఫినెట్లీ వాట్ ఈస్ సేడ్ ఇస్ కరెక్ట్. సీఎం గారు అది కూడా చెప్పారు, నేను 30,000 మందికి ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చాను, నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది, ఇంకా 30,000కి ఇస్తాను నేను అంటున్నాను. కానీ అప్పుడు కూడా నాట్ ఈవెన్ అ డ్రాప్ ఇన్ ద ఓషన్. అప్పుడు కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, మేము స్కిల్ యూనివర్సిటీ అన్నారు. నేను చెప్తాను ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఉంది సాయి గారు, అది ఎందుకు యూజ్ చేయట్లేదు చెప్పండి? అది స్కిల్ డెవలప్మెంట్ కదా. కానీ అక్కడేంటి, అక్కడ ఇంజనీరింగ్ కాదు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, అది ఉద్యోగం కాదు కదా. మనకు కావాల్సింది గవర్నమెంట్ ఉద్యోగం. అది లేకుంటే యూఎస్కి వెళ్ళాలి నాకు. అక్కడ యూఎస్లో పోయి నువ్వు ఏం చేస్తావు అది ఇంకో స్టోరీ అది. సో ఈ చెప్పినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కిల్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు
10,000 మందికి ప్రతి సంవత్సరం డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, నార్మల్ డిగ్రీ అంటే నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ అంటున్నారు. బ్యాంకింగ్ కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీస్ కానీ, మన మన BFSI అంటాం, BFSI సెక్టర్స్లో ట్రైనింగ్ ఇస్తూ అంటున్నాం. శాంతను నారాయణ కానివ్వండి, మా అజిత్ బంగా గారు కానివ్వండి, మిగతా సత్యనారాయణ వీళ్ళందరూ వస్తున్నారు ఇండియాకి. వచ్చి ఇక్కడ మాట్లాడి ఒక యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ చేస్తారు. ISB ఎట్లా తయారు చేశారు సాయి గారు? ISB గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రలో సెటప్ చేయాల్సిన కాలేజ్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. పెద్ద మూవ్ అది, ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ మూవ్. మైక్రోసాఫ్ట్ ఎట్లా తీసుకొచ్చారు అట్లనే. కానీ ISB ఎందుకు ఇంత గ్రేట్ అయిందంటే టుడే దే ఆర్ ద టాప్ 100 కాలేజెస్ ఇన్ ద వరల్డ్. ఇవాళ కూడా వచ్చింది రిపోర్ట్ దాని గురించి. బెస్ట్ MBA కాలేజెస్. ఎందుకంటే వాళ్ళు దే టేక్ ఓన్లీ ద బెస్ట్ వాళ్ళు. నేను ఎప్పుడు చెప్తున్నాను చెరుకు రసం గురించి. మంచి చెరుకుంటే మంచి జ్యూస్ వస్తుంది దాని నుంచి. మీరు దాన్ని బట్టి మీరు దాంట్లో అల్లం వేయండి, మీరు నిమ్మకాయ వేయండి, ఐస్ వేస్తే కూడా మీకు రాదు. యువర్ ఇన్పుట్ షుడ్ బి ఈక్వల్ యాజ్ అర్ అవుట్పుట్. పర్ఫెక్ట్. ఇన్పుట్కి అవుట్పుట్కి డిఫరెన్స్ ప్రొఫెసర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొఫెసర్స్, కోర్స్ కంటెంట్. మన దగ్గర ఇప్పుడు కూడా JNTU, ఉస్మానియా యూనివర్సిటీ అన్నిటికంటే పెద్ద తప్పు ఏదో ఒక రోబోటిక్స్, ఏదో ఒక AI, ఏదో ఒక ML మిషన్ లెర్నింగ్ పెట్టేసి నేర్పిస్తున్నారు. కానీ ఇండస్ట్రీకి కావాల్సింది అదేనా? ఎవరైనా అడిగారా ఇండస్ట్రీ దగ్గర మీకు ఏం కావాలని? 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఈ పిల్లల్ని పాస్ అవుట్ అయి తీసుకున్న పిల్లల్ని వీళ్ళు బెంచ్లో పెట్టుకుని ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫర్ ఆల్మోస్ట్ 6 months to 1 year దీస్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ టెక్నికలీ వాళ్ళు ప్రొడక్టివ్గా లేరు. వాళ్ళు దే ఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద క్లయింట్స్. వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు, ట్రైనింగ్ చెప్పించి వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇది చేయాల్సింది యూనివర్సిటీ, ఇది చేయాల్సింది కాలేజీలు, కంపెనీలు కాదు సాయి గారు. ఇది అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.